డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈ క్లాస్ లో 7th క్లాస్ నుంచి మురుగునీరు దాని కథ చాలా చిన్న లెసనం. కానీ నేను ప్రతిదీ చిన్న లెసన్ అని చెప్తాను. మీకు కాన్సెప్ట్ మొత్తం బుర్రలోకి ఎక్కించేసి దాని నుంచి ఎటువంటి ప్రశ్నలు అడుగుతారని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఏదేమైనా ఈ క్లాస్ విన్న తర్వాత నోట్స్ చూడండి, నేను ప్రొవైడ్ చేసింది సరిపోద్ది. ఇంకా అవసరం అయితే నేను అక్కడ బుల్లెట్ పాయింట్స్ ప్రొవైడ్ చేస్తాను, అవి చూస్తే సరిపోతాయి. ఓకే, సో మురుగునీరు కథ, ఏ విధంగా స్వచ్ఛమైన నీరు మురుగునీరుగా మారుతుంది, ఆ మురుగునీరు ఏ విధంగా శుద్ధి చేయాలి, మళ్ళీ దాన్ని నీటి సరఫరా వ్యవస్థలోకి ఏ విధంగా పంపిస్తారు అనేది ఇంపార్టెంట్. ఓకేనా? సో నీరు అనేది సురక్షితమైన నీరు, మురుగునీరు కాదు. సురక్షితమైన నీరు అనేది మానవుని యొక్క ప్రాథమిక అవసరం. ఎందుకంటే మానవుల్లో జరిగే అనేక జీవక్రియల్లో విసర్జన కానీ తర్వాత పోషణ కానీ ఈ రెండు సక్రమంగా జరగాలంటే నీరు అనేది ప్రాథమిక అవసరం, మంచినీరు. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే ప్రపంచం మొత్తంలో ఉన్న జనాభాలో 1 బిలియన్ జనాభాకి సురక్షితమైన నీరు అందుబాటులో లేదు. 1 బిలియన్ అంటే 1000 మిలియన్లు లేదా 100 కోట్ల జనాభా. మొత్తం ఒక 750 కోట్ల జనాభా ఉంటే దానిలో ఒక 100 కోట్ల జనాభా వరకు సురక్షితమైన నీరు అందుబాటులో లేదు, చాలా వరకు. ఓకేనా? దీనికి కారణాలు చాలా ఉన్నాయి. ఏంటి? జనాభా పెరుగుదల, తర్వాత పారిశ్రామిక అభివృద్ధి, తర్వాత సరైన నీటి నిర్వహణ లేకపోవడం, సరైన నీటి నిర్వహణ లోపం. ఈ విధంగా నీరు అనేది అందరికీ అందుబాటులో లేకుండా అయిపోయింది. అర్థమైంది కదా? సాధారణంగా ఉన్న ఒక 750 కోట్ల జనాభాలో ఒక 100 కోట్ల జనాభా వరకు, అంటే 1 బిలియన్ జనాభాకి పైగా, 1 బిలియన్కి పైగా జనాభాకి సురక్షితమైన నీరు తాగడానికి అందుబాటులో లేదు. దానికి కారణం జనాభా పెరుగుదల, పారిశ్రామిక అభివృద్ధి, సరైన నీటి నిర్వహణ పద్ధతులు పాటించకపోవడం. ఓకేనా? దీనికి అనుగుణంగా యుఎన్ఓ, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే ఒక కార్యాచరణ పథకాన్ని తీసుకొచ్చింది. లైక్ ఏమంటే యాక్షన్ ప్లాన్. ఏంటంటే జనాభాకి ప్రస్తుతం ఎవరికైతే నీరు అందుబాటు లేదో వాళ్ళందరికీ సరైన తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో 2005లో మార్చి 22, గుర్తుపెట్టుకోండి డేటు. ఈ మార్చి 22 అనేది ప్రపంచ జల దినోత్సవం. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. యుఎన్ ఏం చేసిందంటే 2005లో దాని సభ్య దేశాలతో ఒక కార్యాచరణ పథకాన్ని తీసుకొచ్చింది. ఏంటంటే 2005 నుంచి 2015 ఈ దశాబ్దాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించింది. దేనికోసం అంటే జలం కొరకు జీవం, వాటర్ ఫర్ లైఫ్. ఓకేనా? అంటే దీని లక్ష్యం ఏంటంటే ప్రపంచంలో తాగునీరు అందుబాటులో లేని జనాభాని ఈ దశాబ్దం చివరికి సగానికి తగ్గించాలి. ఓకేనా? నీటి సదుపాయం లేని జనాభా సగానికి తగ్గించాలి, ఇది లక్ష్యం. 2005 నుంచి 2015 దశాబ్దాన్ని అంతర్జాతీయ దశాబ్దంగా ప్రకటించి ప్రతి దేశానికి ఒక యాక్షన్ ప్లాన్ ప్రొవైడ్ చేసింది యుఎన్ఓ. ఒక 194 దేశాలు ఉంటాయి యుఎన్ఓలో. అన్ని దేశాల్లో కూడా మీ జనాభాలో ఎంతమందికి అయితే నీరు లేదో అందులో సగంగా మీరు వాటర్ ప్రొవైడ్ చేయాలి, తాగునీరు అనేది. ఇప్పటికి 2015 ఎండింగ్ అయ్యేసరికి ఆ విధంగా ఒక కార్యకారణ పథకాన్ని తీసుకొచ్చింది. దాని ద్వారా 100 కోట్లు అందుబాటు లేకపోతే 2015 అయ్యేసరికి 50 కోట్ల జనాభాగా తగ్గాల. మిగతా వాళ్ళందరికీ కూడా ఆ తగిన చర్యలు చూసుకుంటూ వాళ్ళకి ఒక మంచి ప్యూరిఫై వాటర్ అని ప్రొవైడ్ చేయాలి అనేది దాని ఉద్దేశం అన్నమాట. ఓకేనా? ఇంతకీ ఈ నీరు తాగడానికి ఎందుకు పని చేయట్లేదు, ఎందువల్ల పాడైపోతుంది అది తెలుసుకోవాలి. ముందు మురుగునీరు అంటే తెలుసుకోవాలి మనం. మురుగునీరు ఇక్కడికి వెళ్లే ముందు ఇక్కడి నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రపంచ జల దినోత్సవం ఇప్పుడు మార్చి 22. అంతర్జాతీయ దశాబ్దం జలం కోసం జీవం అనేది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2005 నుంచి 2015కి. ఓకే, ప్రపంచంలో ఎంతమంది జనాభాకి సరైన తాగునీరు అవకాశాలు లేవు? 1 బిలియన్ కంటే ఎక్కువ మందికి. ఓకేనా? ఇవి వీటి నుంచి వచ్చే అవకాశం ఉన్న ప్రశ్నలు. అంతర్జాతీయ 2005 నుంచి 2015 దశాబ్దం యొక్క లక్ష్యం ఏంటి? నీటి సదుపాయం, ఎవరికైతే నీటి సదుపాయం లేదో వాళ్ళ జనాభాను సగాన్ని తగ్గించడం.
ఆల్ రైట్. మురుగునీరు అంటే ఇళ్ళ నుంచి కానీ, ఆసుపత్రుల నుంచి కానీ, పరిశ్రమల నుంచి కానీ, కార్యాలయాల నుంచి కానీ విడుదలైన నురగతో కూడిన, చాలా ఇంపార్టెంట్, నురగతో కూడిన నూనెలు అంటే గ్రీజులు కానీ నూనెలు కానీ, నూనెలు కలిగిన నల్లని రంగు, గుర్తుపెట్టుకోండి, నల్లని రంగు గల నీటినే మురుగునీరు అంటాము. ఓకే, మురుగునీరు అంటే ఎవరు? ఇళ్ళ నుంచి కానీ, ఆసుపత్రుల నుంచి కానీ, కార్యాలయాల నుంచి కానీ, ఇంకా ఇంకేమున్నాయి, పరిశ్రమల నుంచి కానీ విడుదలైన నురగతో కూడిన నూనెలు గ్రీజులు కలిగిన నల్లని రంగులో ఉన్న నీటినే మురుగునీరు అంటాం. ఈ మురుగునీరులో ఎవరెవరు ఉంటారు? ఓకే, ఈ మురుగునీరులో ఎక్కువ శాతం నీరు, అలాగే నీటిలో తేలిన కరిగిన ఘన వ్యర్థాలు, అలాగే కర్బన అకర్బన కలుషితాలు, అలాగే కొన్ని పోషకాలు, వ్యాధులను కలగజేసే బ్యాక్టీరియా, అలాగే పూతికాహారులు, అలాగే ఇంకెవరు, కొన్ని సూక్ష్మజీవులు, వీటితో కలిసిన ఒక సంక్లిష్ట మిశ్రమాన్ని మురుగునీరు అంటాం. ఓకేనా? ఈ మురుగునీరులో నల్లని రంగు ఉంటుంది, ఎక్కువగా నీరే ఉంటుంది, దానిలో కరిగిన నీటిపై తేలిన ఘన వ్యర్థాలు అంటే ప్లాస్టిక్ డబ్బాలు లాంటివి కానీ, గుడ్డ ముక్కలు కానీ, ఇలాంటివన్నీ కూడా కర్బన అకర్బన పదార్థాలు, పోషకాలు, వాటిని కలగజేసే బ్యాక్టీరియాలు, పూతికాహారులు, అలాగే కొన్ని సూక్ష్మజీవులు, ఇవన్నీ కలిసిన సంక్లిష్ట మిశ్రమే మురుగ. ఓకేనా? ఈ మురుగులో ఎవరెవరు ఉన్నారని చెప్పాను. కొన్ని కర్బన పదార్థాలు చూద్దాం. ఏవే ఉంటాయి మురుగులో కర్బన పదార్థాలు? వృక్ష జంతు వ్యర్థాలు, ఓకే, నూనెలు, తర్వాత యూరియా, తర్వాత పురుగు మందులు, కలుపు నాశకాలు, ఓకేనా, పళ్ళు, కూరగాయలు వ్యర్థాలు, ఇవన్నీ కూడా కర్బన పదార్థాలే. అంటే వీటిలో లైక్ గ్లూకోజ్ అనుకుందాము, అందులో కర్బనం ఉంటుంది, అలాగనమాట. ఎగ్జాంపుల్ వృక్ష జంతు వ్యర్థాలు, నూనెలు, యూరియా, పురుగు మందులు, కలుపునాశకాలు, అలాగే పళ్ళు, కూరగాయలు, జంతువుల నుంచి వచ్చినవి, వృక్షాల నుంచి వచ్చిన అన్నింటిలో కర్బనం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అకర్బనం అంటే కర్బనం లేనిది, అంటే సి లేనివి వ్యర్థాలు, ఇవన్నీ కూడా మురుగునీటిలో ఉంటాయి. ఇంకా అకర్బన పదార్థాలు ఏమున్నాయి? ఇవన్నీ ఎగ్జామ్ ఇంపార్టెంట్ నేను చెప్పినవి. నైట్రైట్లు, ఫాస్ఫేట్లు, ఇంకా లోహాలు, ఇవి అకర్బన పదార్థాలు. ఓకేనా? ఇంకా పోషకాలు ఏమున్నాయి మురుగునీటిలో? పోషకాలు చాలా ఉంటాయి నిజం చెప్పాలంటే. నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియము, కార్బను, హైడ్రోజను, ఇంకా క్లోరిన్, ఇవన్నీ కూడా పోషకాలు ఉంటాయి, చాలా వరకు ఉంటాయి మురుగునీటిలో. వాటిలో నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియము, క్లోరిన్, హైడ్రోజన్, క్లోరిన్, ఇవన్నీ ఉంటాయి, కార్బన్. ఓకేనా? ఇంకా వ్యాధిని కలగజేసే బ్యాక్టీరియాలు ఉంటాయి, వ్యాధికారక బ్యాక్టీరియా. సాధారణంగా నీటి ద్వారా వచ్చే వ్యాధులు ఏమున్నాయి? కలరా అంటే విబ్రియో కలరా అనే బ్యాక్టీరియా. మురిగి నీటిలో ఉండే బ్యాక్టీరియా పేరు అని అడగొచ్చు బిట్టు, విబ్రియో కలరా. అలాగే సాల్మోనెల్లా టైఫాయిడ్ కలుపుతుంది ఇది. ఓకేనా? ఇవి కాకుండా నీటిలో ఉండే సూక్ష్మజీవులు, విరోచన కలిగజేసే ప్రోటోజోమ్ అన్నమాట. విరోచనాలు కలగజేసే ప్రోటోజోన్లు కూడా నీటిలో ఉంటాయి. ఓకేనా? సో ఫైనల్ గా మురుగు నీటిలో ఉండే కర్బన పదార్థాలు, అకర్బన పదార్థాలు, పోషకాలు, వ్యాధికారక బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు.
ఒక్కసారి వీటి నుంచి ప్రశ్న వచ్చే అవకాశం ఉన్నది చూద్దాం. మురుగునీటిలో ఉండే కార్బన్ పదార్థాలు ఏవేవి? వృక్షజంతు కలయబారాలు లేదా వ్యర్థాలు, నూనెలు, గ్రీజులు, పురుగు మందులు, కలుపునాశకాలు, అలాగే పళ్ళు, కూరగాయలు, వ్యర్థాలు. ఇంకా అకర్బ పదార్థాలు నైట్రేట్లు, పాస్పేట్లు, ఇంకా లోహాలు. పోషకాలు ఇది ఇంపార్టెంట్. మురుగునీటిలో పోషకం నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం, క్లోరిన్, కార్బన్, హైడ్రోజన్. వ్యాధికారక బ్యాక్టీరియా ఏది మురుగునీటిలో ఉండేది? విబ్రియో కలరా, ఆల్సో సాల్మోనెల్లా టైఫాయిడ్. విబ్రియో కలరా వల్ల కలరా వస్తుంది మురుగునీరు వల్ల, అలాగే సాల్మోనెల్లా టైఫాయిడ్ వల్ల టైఫాయిడ్ వస్తుంది. ఇక వ్యాధికారక సూక్ష్మజీవులు ఏమున్నాయంటే వీర్యాసనం కలగజేసే ప్రోటోజోమ్, డిసెంట్రీ. సో ఇవి. ఇప్పుడు మురుగునీరు అంటే తెలిసింది. మురుగునీరు శుద్ధి చేయడం ఎవరో తెలియాలి. దానికంటే ముందు మురుగునీరు అంటే దాని శుద్ధి ఏ విధంగా చేస్తాం? నీటిలోకి చేరిన కాలుష్య కారకాలను శుద్ధి చేయడాన్నే మురుగునీటి శుద్ధి అంటాము. ఓకేనా? నీటిలోకి చేరిన కాలుష్య కారకాలను శుద్ధి చేయడాన్నే మురుగునీటి శుద్ధి అంటాము. దీనికి ఒక ప్లాంట్ కావాలి. ఓకేనా? ఎలాగంటే అలా చేయడం కావాలి. అది ప్రతి మురుగునీరు సిటీలో ఉన్న డ్రైనేజ్ మొత్తం సిటీ అవుట్కట్ లో ఎక్కడో ఒక ప్లాంట్ ఉంటుంది. ఆ ప్లాంట్ లో పంపిస్తారు. లేదంటే ఫ్యాక్టరీకి సంబంధించి ఏదైనా వాటర్ సంబంధించి ఫ్యాక్టరీ ఉంటే ఏదైనా అన్ని కంపెనీకి నీరు అవసరము. ఆ కంపెనీ విడుదల చేసే నీటిని డైరెక్ట్ గా వదలకుండా అందుకంటే ముందు వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది, దానిలో పంపిస్తారు. అది ఏ విధంగా జరుగుతుంది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మురుగునీటిని ఏ విధంగా శుద్ధి చేస్తారో చూద్దాం. దీనికోసం అనుకుంటూ ఒక 4 దశల్లో ఉన్న ఒక చిన్న ప్లాంట్ ఉంటుంది. చిన్న ప్లాంట్ అయితే పెద్దగానే ఉంటుంది. అది ప్రతి కంపెనీలోనూ ప్రతి సిటీ బయట మురుగునీరు శుద్ధి చేసే ఒక కర్మాగారం ఉంటుంది. దానిలో మురుగునీరు అనేది ఏ విధంగా శుద్ధి చేస్తారో ఒక్కొక్కటి నేర్చుకుందాము. దీని నుంచి ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకేనా? నేను చెప్తాను, కానీ 99 కష్టపడాల్సింది నువ్వే. నేను చెప్పేది 1% అయితే దాన్ని రివిజన్ చేస్తూ చేయాల్సింది 100% మీరే. కాబట్టి జాగ్రత్తగా వినండి. మొదటి దశలో ఈ మురుగునీరు శుద్ధి చేసే ఆ కర్మాగారంలో ఒక 3 దశల్లో జరుగుతుంది. ఒకటి భౌతిక, రసాయన, జీవ. ఈ 3 ప్రక్రియలు మిళితమై ఉంటాయి. ఇందులో నీ మురుగునీరు శుద్ధి చేసే దానిలో భౌతిక ప్రక్రియ ఉంటుంది, రసాయన ప్రక్రియ ఉంటుంది, అలాగే జీవ సంబంధ ప్రక్రియ కూడా ఉంటుంది. సో దీనిలో ఏం చేస్తారంటే మొదట స్టేజ్ 1లో మురుగునీటి మొత్తాన్ని ఎక్కడైతే సిటీ బయట ఉందో సిటీ నుంచి వచ్చే డ్రైనేజ్ మొత్తాన్ని లేదంటే కంపెనీలో ఉంచో విడుదలైన వేస్ట్ వాటర్ ని ఒక బార్ స్క్రీన్స్ ఒకవైపు వారుగా ఉంటారా పెద్ద బార్ స్క్రీన్స్ ద్వారా పంపిస్తారు. అంటే సన్నగా ఉంటుంది ఇలా ఒక చూపులతోటి. ఇటు నుంచి వాటర్ ఇలా పంపిస్తారు. ఇది వాటర్ బయటకు వస్తుంది స్టేజ్ 1లో. ఇలా అడ్డుగా ఉండడం వల్ల అక్కడ ప్లాస్టిక్ డబ్బాలు కానీ, ఓకే, ప్లాస్టిక్ డబ్బాలు, దుస్తులు, కర్ర ముక్కలు, ఇంకా పెద్ద పెద్ద నాప్కిన్స్ కానీ, ఇంకా ఇలాంటి వస్తువులన్నీ పెద్ద పెద్దవన్నీ కూడా ఇటువైపు ఆగిపోతాయి. బార్ స్క్రీన్ అటువైపు ఆగిపోతాయి. నీరేమో బయటకు వస్తుంది. ఓకేనా? ఇది స్టేజ్ 1లో. స్టేజ్ 1లో ఏం చేస్తారంటే నీటి పంపిస్తారు. దాని ఎదురుగా బార్ స్క్రీన్స్ ఉంటాయి. అది సిమెంట్ తో కట్టినవే ఉంటాయి. ఇలా ఇటువైపు ఒక ఖైదీని పంపిస్తారు లోపల. అలాంటి ఒక తెరలాగా అడ్డుగా ఉంటాయి. దాని ద్వారా ఇటువైపు ఏమో బార్ స్క్రీన్ కి అటువైపు ప్లాస్టిక్ డబ్బాలు, సంచులు, తర్వాత గోణిలు, ఇలాంటి బట్టలు, ఈ నాప్కిన్స్ ఇవన్నీ కూడా ఉండిపోతాయి. కేవలం నీరు మాత్రం బయటకు వస్తుంది ఈ స్టేజ్ 1లో. ఇంకా స్టేజ్ 2లో ఓకే ఈ నీటిని ఇదిగో ఇలాంటి ఒక ట్యాంక్ లో పంపిస్తారు. ఒక ట్యాంక్ లోకి నెమ్మదిగా పంపిస్తారు. దానివల్ల నీటిలో ఉన్న బురద, రాళ్ళు, గులకరాళ్ళు, మట్టి కిందకి చేరిపోతుంది అనమాట. ఇలా ఇది స్టేజ్ 2. ఓకేనా? స్టేజ్ 1లో బార్ స్క్రీన్ ద్వారా వచ్చే నీరు స్టేజ్ 2లో స్లోగా ఒక ట్యాంక్ లో పంపించి వదులుతారు. అక్కడ నెమ్మదిగా ఆ నీటిలో ఉన్న బురద, మట్టి, గులకరాళ్ళు లాంటివన్నీ కూడా ట్యాంక్ అడుగు భాగం చేరిపోతాయి. ఓకేనా?
ఇంకా స్టేజ్ 3లో ఇందులో ఉన్న నీటిని ఇంకొక ట్యాంక్ లో పంపిస్తారు. కొంచెం వాలుగా ఉంటుంది ఇది. ఇలాంటి ట్యాంక్ లో పంపిస్తారు. రెండో దశలో ఉన్న నీటిని స్టేజ్ 3లో వాలుగా ఉన్న ఒక ఇందులోకి వాలుగా ఉన్న ట్యాంక్ లో పంపిస్తారు. ఇక్కడ ఆ నీటిలో ఉన్న ఘన పదార్థాలు అంటే వృక్ష జంతు ఘన పదార్థాలు కానీ లేదంటే ఆ మలం కానీ మొత్తం అంతా కిందకి చేరిపోద్ది అనమాట. ఇలా ట్యాంక్ లోపలికి. అంటే ఇక్కడ మిగిలిపోయిన గులకరాళ్ళు బురద కాకుండా ఇంకా స్టేజ్ 3లో ఆ ట్యాంక్ లో ఉన్న ఆ నీటిలో ఉన్న కర్బన పదార్థాలు అలాగే జంతు వృక్ష మానవ మలాలు ఇవన్నీ కూడా ట్యాంక్ అడుగు బాగా చేరిపోతాయి. దీన్ని ఏమంటామంటే ద్రవ రూప బురద లేదా స్లడ్జ్ అంటాము. ఓకేనా? స్టేజ్ 3లో ట్యాంక్ అడుగు భాగం చేరిన బురదనే ఏమంటాము? స్లడ్జ్ అంటాము. దానిలో ఎవరు ఉంటారు? వృక్ష జంతు మలాలు ఉంటాయి. ఓకేనా? ఇదే నీటిపైకి ఇలా నూనెలు గ్రీజులు చేరుతాయి. ఓకేనా? నేల ట్యాంక్ కిందకి ద్రవరూప బుడత చేరుతుంది, నీటిపైకి నూనెలు గ్రీజులు చేరిపోతాయి. ఈ రెండింటిని వేరు చేయాలి. ఈ ద్రవరూప బుడతను వేరు చేయడానికి స్క్రాపర్స్ వాడతారు. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ద్రవరూప బురద వేరు చేయడానికి వాడే పరికరాలు స్క్రాపర్స్. ఈ నీటిపైకి తేలిన నూనెలు గ్రీజులు తీయడానికి స్కీమర్స్ వాడతారు. ఓకేనా? స్టేజ్ 3లో ట్యాంక్ అడుగు భాగంలో ఉన్న ద్రవరూప బురదని వేరు చేయడానికి స్క్రాపర్స్, స్టేజ్ 3లో ఉన్న ఆ నీటిపై తేలిన నూనెలు గ్రీజులు వేరు చేయడానికి స్కీమర్స్ వాడతాం. ఈ విధంగా శుద్ధ జలం ఏర్పడుతుంది. ఈ రెండు తీసిన తర్వాత ఏమేర్పడుతుంది ట్యాంక్ లో? శుద్ధ జలం. చాలా ఇంపార్టెంట్. శుద్ధ జలం ఏర్పడుతుంది. ఓకేనా? ఈ ద్రవరూప బురదని వేరే ట్యాంక్ లో పంపిస్తారు. వేరే ట్యాంక్ లో పంపించి, ఓకేనా, ఇక్కడ ఓన్లీ స్లడ్జే ఉంటుంది. ఈ స్లడ్జ్ని ఏం చేస్తారంటే వాయు రహిత బ్యాగ్ శ్వాసక్రియ ద్వారా కుళ్ళు చేస్తారన్నమాట. కుళ్ళింపు చేస్తారు. లైక్ అంటే ఈ ద్రవరూప బురద మొత్తాన్ని వేరే ట్యాంక్ లో పెడితే దానిపైన మూత ఉంటుంది, అక్కడ ఆక్సిజన్ దొరకదు. అలాంటి టైంలో సూక్ష్మజీవులు ఉంటాయి కొన్ని, ఆ ద్రవరూప బురద మొత్తాన్ని కుళ్ళింపు చేస్తాయి శ్వాసక్రియ ద్వారా, అవాయు శ్వాసక్రియ ద్వారా. కాబట్టి ఈ ఏరియాలో స్టేజ్ 3లోనే బయోగ్యాస్ ఏర్పడుతుంది. ఈ ట్యాంక్ నుంచి, ఈ ట్యాంక్ పైన ఈ విధంగా ఉంటుంది. దీని నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఓకేనా? ఇది స్టేజ్ 3 ఇంపార్టెంట్. దీని నుంచి ప్రశ్నలు వస్తాయి ఖచ్చితంగా. స్టేజ్ 2లో ఉన్న బురదని వాళ్ళుగా ఉన్న వేరే ట్యాంక్ లోకి స్టేజ్ 3లో పంపిస్తారు. ఆ స్టేజ్ 3లో నీటిలోని మలినాలు మలాలు అన్ని కిందకి వెళ్ళిపోతాయి. దాన్ని ద్రవరూప బురద అంటాము. నీటిపైకి నూనెలు గ్రీజులు తేరుతాయి. మధ్యలో శుద్ధ జలం ఏర్పడుతుంది. ఈ బురదని స్క్రాపర్స్ తో వేరు చేస్తాము. పైన ఉన్న వాటిని నూనెలు గ్రీజుల్ని స్క్రీమర్ తో వేరు చేస్తాము. ఈ ద్రవరూప బురదని వేరే ట్యాంక్ లో పంపించి అవాయు శ్వాసక్రియ ద్వారా కుళ్ళింపు చేస్తారు. తద్వారా బయోగ్యాస్ ఏర్పడుతుంది. ఈ శుద్ధ జలాన్ని స్టేజ్ 4కి తీసుకొస్తారు. ఓకేనా? అర్థమవుతుందా చెప్పేది? స్టేజ్ 4లో ఈ శుద్ధ జలాన్ని ఏం చేస్తారంటే ఇంకో ట్యాంక్ లో పంపించి, ఇక్కడ ఏరేటర్స్ అంటాము. మీరు అక్వేరియం చూసినప్పుడు బుడగలు వస్తుంటాయి కింద, ఆక్సిజన్ లభిస్తుంది అన్నమాట. లోపల ఉన్న ఆ చేపలకు కానీ ఆ ఏ ఉన్నాయో వాటన్నిటికీ ఆక్సిజన్ సరఫరా చేసేది ఏరేటర్స్. అలాంటివి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. లైక్ పక్కన తిరుగుతుంటాయి. అవి తిరగడం వల్ల నీటిలో ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది. తద్వారా వాయు సహిత బ్యాక్టీరియా వృద్ధి చెంది, ఓకేనా? అర్థమవుతుంది కదా కాన్సెప్ట్? మీకు అర్థం కాకపోతే నోట్స్ చూడాలి, సరిపోతుంది. ఇంకా స్టేజ్ 4లో ఉన్న నీటిలోని ఏరేటర్స్ ద్వారా ఆక్సిజన్ పంపించి వాయు సహిత శ్వాసక్రియ చేపిస్తారన్నమాట. సూక్ష్మజీవుల సహాయంతో జరుగుతుంది. తద్వారా ఇంకా నీటిలో మిగిలిపోయిన సబ్బులు, వ్యర్థాలు, మానవ జంతు మలాలు ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వినియోగించుకుంటుంది. ఓకేనా? స్టేజ్ 4లో ఇంకా మిగిలిపోయిన మానవ వ్యర్థాలను కానీ జంతు వ్యర్థాలను కానీ సబ్బులను కానీ వాయు సహిత శ్వాసక్రియలో సూక్ష్మజీవులు వినియోగించుకుంటాయి. క్లియర్ కదా? ఈ సూక్ష్మజీవులు కొంత సమయం తర్వాత నీటి అడుగు చేరిపోతాయి మళ్ళీ. ఓకేనా? ఈ నీటి అడుగు చేరిన అంటే ట్యాంక్ లోపలికి చేరిన సూక్ష్మజీవులనే
క్రియాశీల మురుగు అంటాము. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. క్రియాశీల మురుగులో ఎవరు ఉంటారంటే సూక్ష్మజీవులే ఉంటాయి. ఓకేనా. స్టేజ్ 4 లో నీటిని పంపిస్తాము, దానికి ఆక్సిజన్ అందించడానికి ఏరియేటర్స్ వాడతాము. తద్వారా వాయు సహిత శ్వాసక్రియ అనేది జరుగుతుంది. తద్వారా దానిలో ఉన్న సబ్బులు కానీ మానవ జంతు వ్యర్థాలు కానీ మొత్తము సూక్ష్మజీవుల చేత వినియోగించబడి ఆ సూక్ష్మజీవులు కొంత సమయం తర్వాత అడుక్కి వెళ్ళిపోతాయి. ఆ అడుక్కి వెళ్ళిపోయిన సూక్ష్మజీవుల యొక్క మొత్తాన్ని క్రియాశీల మురుగు అంటాము. ఓకే. ఈ క్రియాశీల మురుగునే ఎండబెట్టి ఎరువుగా వాడతాము. ఓకే. ఎరువుగా వాడేది ఏంటి? క్రియాశీల మురుగు. ద్రవరూప సజ్జలు ఎవరు ఉంటారు? మలాలు జంతు విసర్జకాలు ఉంటాయి. ఇలాగా స్టేజ్ 3 అది స్టేజ్ 4. సో ఇక్కడ విడుదలైన నీటిని, ఇక్కడ ఉన్న నీటిని అంటే క్రియాశీల మురుగు కాకుండా మిగిలిన నీటిని వేరే ద్వారా పంపించి అక్కడ అంటే వేరే ద్వారా అంటే ఇసుక జల్లించే కొన్ని జల్లిలాంటి ఉంటాయి అంతే. ఇంకా దాంట్లో ఖచ్చితంగా ఏం ఉండవు అనమాట. ఈ స్టేజ్ 4 నుంచి నీటిని వేరే గొట్టాల ద్వారా అంటే గొట్టాలు కానీ పైప్ లైన్ ద్వారా సముద్రాల్లో కానీ నదుల్లో కానీ భూమిలో కానీ ఇంకేలా చేస్తారు. అర్థమైంది కదా. సో కంప్లీట్ గా ఫ్యాక్టరీ నుంచి వచ్చిన నీటినైనా సరే, డ్రైనేజ్ లో వచ్చిన నీటినైనా సరే సముద్రంలో పంపించరు. ఇదంతా జరిగిన తర్వాత స్టేజ్ 4 అయిన తర్వాత ఈ విధంగా నీరు ఏర్పడితే ఆ నీటిని గొట్టాల ద్వారా సముద్రంలో వదులుతారు. దానిలో తక్కువ స్థాయిలో కర్ణాలు ఉంటాయి. ఓకే. ఇదే నీటిని తాగాలనుకుంటే ఆ నీటిలో క్లోరిన్ గాని O3 ఓజోన్ గాని మిక్స్ చేసి ప్రజా సరఫరా వ్యవస్థకి అందిస్తారు అన్నమాట. అంటే డ్రింకింగ్ వాటర్ లో ప్రవేశపెడతారు. సాధారణంగా ఇలాంటి వాటర్ తాగరు. లేదా గోదావరి నుంచి వచ్చే వాటర్ ని ఈ విధంగానే శుద్ధి చేసి ప్రజా సరఫరా వ్యవస్థలో ప్రవేశపెడతారు అన్నమాట. ఓకేనా. ఇది శుద్ధి చేసేది. దీని నుంచి ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పల్లెటూరులో వాళ్ళకి తెలిసే ఉంటది, అది యూకలిప్టస్ మొక్కలు చాలా పొడవుగా ఉంటాయి. అవి అది ఇంటి దగ్గరలో కానీ వేస్తే వెయ్యినవరు పెద్దలు. ఎందుకంటే ఆ ఇంట్లో ఉన్న బోర్ అనేది ఆగిపోద్ది. లేదంటే ఇక్కడ చెరువులు పల్లెటూరులో కానీ ఒక ఎక్కువ తోటలు కానీ ఉంటాయి యూకలిప్టస్ తోటలో, ఆ చెరువులు ఎండిపోతాయి. కారణం ఏంటంటే యూకలిప్టస్ మొక్క అనేది చాలా ఫాస్ట్ గా బాష్పోత్సాకం చేస్తుంది. యూకలిప్టస్ అనేది చాలా ఫాస్ట్ గా బాష్పోత్సాక ప్రక్రియ ద్వారా నీటిని పీల్చుకొని అధికంగా ఉన్న నీటిని నీటి ఆరోపణలో వదిలేస్తాయి. సో ఇదే ప్యాటర్న్ ఏం చేస్తారంటే ఇక్కడ మురుగు నీటితో ఉన్న ఒక చెరువు ఉందనుకుందాం. మురుగునీటితో ఒక చెరువు ఉంటే దాని పక్కన ఇదో యూకలిప్టస్ మొక్కలు ఇలా కానీ వేసామంటే మురుగునీటి చెరువు గుట్ల పైన వేస్తే ఆ చెరువు అనేది అతి త్వరగా ఎండిపోయి ఈ యూకలిప్టస్ మొక్కల ద్వారా స్వచ్ఛమైన నీటి ఆవిరి వదులుతాయి అన్నమాట. కాబట్టి ఇది ఒక బిట్ ఎగ్జామ్ కి. మురుగునీరు చెరువులు వాటి గట్ల పైన ఏ మొక్కలను పెంచితే మురుగునీరు అనేది పూర్తిగా ఆవిరైపోతుందని చెప్పొచ్చు. యూకలిప్టస్ మొక్కలు. కారణం ఏంటంటే అది ఫాస్ట్ గా నీరు పీల్చుకుంటాయి, అంతే ఫాస్ట్ గా బాష్పోత్సాక ప్రక్రియ ద్వారా నీటి ఆవిరి రూపంలో వాతావరణంలోకి విడుదల చేస్తాయి. కాబట్టి మురుగునీరు ఉన్న చెరువుల దగ్గర ఎక్కువ సంఖ్యలో యూకలిప్టస్ మొక్కలు వేస్తే చెరువులో ఉన్న మురుగంతా అది పీల్చుకోబడి స్వచ్ఛమైన, ఎందుకంటే నీటి ఆవిరి రూపంలో పోతుంది అనమాట. ఇది విధంగా మురుగునీటి చెరువుల్ని ఇంకిపోయేలా చెయ్యొచ్చు. ఎగ్జామ్ ఇంపార్టెంట్ ఇది. ఓకే. ఇంకా మెరుగైన ఇంటి నిర్వహణ ఎలా చేసుకోవాలి? చాలా జనరల్ కాన్సెప్ట్ ఇది. సో సాధారణంగా మన ఇంట్లో ఏర్పడిన వ్యర్థాలు, ఘనరూప ఆహారం కానీ, లేదంటే రసాయన మందు డబ్బాలు కానీ, ప్లాస్టిక్ డబ్బాలు కానీ, శానిటరీ నాప్కిన్స్ కానీ, టవల్స్ కానీ, ఇంకా అలాంటి పళ్ళు, కూరగాయలు, ఏదైనా రసాయనాలు కానీ, పురుగు మందులు కానీ, ఇలాంటివన్నీ కూడా పక్కనే కాలువ ఉంది కదని కాలువలో వేస్తే ఆ కాలువలో ఉన్న నీటిని శుద్ధి చేసే సూక్ష్మజీవులు చనిపోతాయి. ఓకేనా. మన ఇంట్లో వాడుతున్న వ్యర్థమైన టీ పొడి కానీ, ఆకులు కానీ, ఇలాంటి ఘనరూప ఆహార వ్యర్థాలు కానీ ఇవన్నీ కాలువలో పడేస్తే ఆ మురుగునీటిలో ఉన్న నీటిని శుద్ధి చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. ఓకేనా. ఇవన్నీ చనిపోతాయి. అంతేకాకుండా నీటిపైన ఈ ప్లాస్టిక్ డొక్కులు, ఈ కర్రలు, బట్టలు అన్ని తేలడం వల్ల నీటి లోపల O2 ప్రసరణ అనేది తగ్గిపోద్ది. O2 ప్రసరణ తగ్గినప్పుడు ఇలాంటి వాయు సైకిల్ శ్వాసక్రియ జరిపే సూక్ష్మజీవులు అనేవి చనిపోతాయి. అవాయు శ్వాసక్రియ ద్వారా ఇంకా కంపు వస్తుంది అనమాట. అవాయు శ్వాసక్రియ ద్వారా ఒక మీథేన్ కానీ అలాంటి విడుదల అయ్యి దుర్గంధం వస్తుంది. కారణం ఏంటంటే దానిలో ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల
పనికిరాని సూక్ష్మజీవులు ఎక్కువైపోయి అవాయు శ్వాసక్రియ ద్వారా మురుగుని ఏర్పరుస్తాయి. ఇంకా ఓకేనా. ఇంకా బహిరంగ ప్రదేశాల్లో పారిశుద్ధ్యము. ఇంకా బహిరంగ ప్రదేశాలు అంటే బస్ స్టేషన్లు కానీ, రైల్వే స్టేషన్లు కానీ, లేదంటే విమానాశ్రయాలు, అలాగే జాతరలు జరిగే దగ్గర ప్రదేశాలు కానీ, ఇవన్నీ బహిరంగ ప్రదేశాలకు ఉదాహరణ. ఇక్కడ కానీ మనము ఆ జాతర అయిపోయినప్పుడు లేదంటే జాతర ముందో విపరీతంగా ఆ చెత్త చెదారం చేస్తాము. ఇదంతా కూడా నేల కాలుష్యాన్ని, నీటి కాలుష్యం కూడా జరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి అని అర్థం. ఇక తర్వాత పారిశుద్ధ్యము మరి నీరు. బహిరంగ ప్రదేశాల్లో కానీ మలమూత్ర విసర్జన చేస్తే అక్కడ జరిగేది ఏంటంటే నేల కాలుష్యం జరుగుతుంది, చుట్టుపక్కల ఉన్న జల కాలుష్యం జరుగుతుంది, ఇంకా అంతర్గత భూగర్భ జల కాలుష్యం కూడా జరుగుతుంది. దీని ద్వారా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు కొన్ని ఉన్నాయి. ఆ వ్యాధులకి కొంచెం ఇది సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అనమాట. కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం ద్వారా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులైన ఒకటి పోలియో, తర్వాత కలరా, టైఫాయిడ్, హెపటైటిస్, మెనింజైటిస్, ఇలాంటి వ్యాధులు రావడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వ్యాధులు ఇంపార్టెంట్. బహిరంగ ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయడం ద్వారా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు కలుగుతాయి. వాటిలో పోలియో నీటి ద్వారా సంక్రమిస్తుంది, కలరా నీటి ద్వారా సంక్రమిస్తుంది, టైఫాయిడ్ నీటి ద్వారా, హెపటైటిస్ నీటి ద్వారా, మెనింజైటిస్ నీటి ద్వారా. ఇవన్నీ కూడా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులే. ఇక మురుగు నీటిని పారవేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు, ఇలాంటి వాటిని ప్రోత్సహించాలి అని. ఎలాంటి పద్ధతులు అవి? తక్కువ ఖర్చుతో, ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చు, అప్పటికప్పుడే అక్కడికక్కడే మురుగు నీటిని పారవేసేలా ఏర్పాట్లు చేయాలి. తక్కువ ఖర్చుతో అప్పటికప్పుడే అక్కడికక్కడే మురుగు నీటిని పారవేసేలాగా ప్రణాళికలు ఉండాలి. అలాంటి వాటిలో ఏమున్నాయి? సెప్టిక్ ట్యాంకులు, అలాగే రసాయన మరుగుదొడ్లు, అలాగే ఇంకా కంపోస్ట్ గుంటలు. ఇవన్నీ పెద్ద పెద్ద జాతరలు జరిగే దగ్గర, అప్పటికప్పుడు యూత్ ఫెస్టివల్ లాంటి వేరే ప్రోగ్రామ్స్ కాలేజీలో జరిగినప్పుడు అక్కడికి నంబర్ ఆఫ్ పీపుల్స్ ఆర్ గ్యాదర్ టుగెదర్ టు పర్ఫార్మ్ సంథింగ్. అలాంటప్పుడు అందరికీ బాత్రూమ్స్ అనేవి ఉండవు కాబట్టి అప్పటికప్పుడే అక్కడికక్కడ మనకి బయో టాయిలెట్స్ లాంటివి పెడుతుంటారు, గమనించే ఉంటారు. అవన్నీ కూడా మురుగునీటిని పారవేసేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు. తాత్కాలికంగా ఉండవు అవి, ఆ ప్రోగ్రామ్ ఉన్నంత వరకు ఉంటాయి, తర్వాత తీసేస్తారు. అలాంటి వాటిలో సెప్టిక్ ట్యాంకులు అక్కడే ఉంటాయి, మరియు రసాయన మరుగుదొడ్లు, అలా బయో టాయిలెట్లు, కంపోస్ట్ గుంటలు, ఏదైతే లిటర్ ఉందో మొత్తం భూమిలో ఇంకేలా చేస్తారన్నమాట. సో ఇలాంటివన్నీ కూడా మురుగు నీటిని కానీ మలాన్ని కానీ పారవేసడానికి తాత్కాలిక ఏర్పాట్లు. ఓకే, ఇంకా లాస్ట్ది ఇంపార్టెంట్. 2016లో స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. స్వచ్ఛ భారత్ దీని యొక్క లక్ష్యం ఏంటంటే ప్రతి ఒక్కరికి మరుగుదొడ్లు ఉండాలి, దీనికోసం పల్లెటూరులో ప్రతి ఒక్కరు బాత్రూమ్ తీసుకోవడానికి 15 నుంచి 50 వేలు ఎంతో వచ్చినాయి, అదొకటి. అలాగే మురుగునీటు సరఫరా అంటే డ్రైనేజ్ సిస్టమ్, ఈ విధంగా ఈ పథకం ద్వారా లేదా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇది ఈ రోజు మురుగునీటి కథ. ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైతే మురుగునీటి శుద్ధి కర్మాగారం చెప్పానా అక్కడి నుంచి, అలాగే చెరువు పక్కన యూకలిప్టస్ మొక్కలు అక్కడి నుంచి, ఎంట్రన్స్ లో ఫస్ట్ మీకు ఇంట్రొడక్షన్ ఇచ్చాను, దాని నుంచి ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. మనం దాని నుంచి టెస్ట్లు పెట్టుకోవచ్చు. క్లియర్.